దొంగల రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పోలీసులు ఎస్పీ వాళ్ళు పెట్టుకుని ఆపుతా ఉన్నారు కనుక అట్లా కూడా భయపడకుండా వచ్చినటువంటి ఇప్పుడు 50 నామినేషన్లు వేసాం ఇంకా కూడా 50 నామినేషన్లు రెడీ ఇంకొక చాలా మంది రైతులు ఇప్పుడు వాళ్ళు కూడా మా రైతులు ఫార్మసీ రైతులు రింగ్ రోడ్ రైతులు హెచ్ఎండి కాడికి పోయినా ఎక్కడ పోయినా ప్రభుత్వం పట్టించుకుంటే కనుక ప్రభుత్వానికి ఇట్లా బుద్ధి వస్తాయని చెప్పేసి ఇట్లా చూపించే నామినేషన్ వేసి 8 జిల్లాల నుంచి 34 మండలాల నుంచి 160 గ్రామాల నుంచి రైతులు వస్తానికి రెడీ ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆపుతా ఉన్నారు, ముందు సర్వ్ చేస్తున్నారు. ఎవరైతే హైదరాబాద్ పోయారో మీ ఫోటోలు పేరు తీసుకొని తర్వాత ఇబ్బంది పెడతాం అక్రమాల పేరుతో వేధిస్తామంటే చాలా మంది రైతులు రాలేక భయపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకొని పోలీసులు అడ్డుపెట్టుకొని నడుపుతా ఉన్నది. ఇంకెన్ని రోజులే ప్రభుత్వం అంటా ఉన్నాం, కొన్ని రోజుల్లో గద్ద దించే వ్యవస్థ వస్తుంది, రైతు తిరగబడే రోజు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే రైతు బంధు ఏమీ చేయకుండా మోసం చేసినటువంటి అన్ని హామీలని తప్పుడు హామీలు ఇచ్చి ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారానికి వచ్చినటువంటి అపాయింట్మెంట్ చేయట్లేదు, ఇళ్ల ముందుకు పోతే కూడా చేయట్లేదు, పోలీసు వ్యవస్థ పెట్టుకొని నడుపుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్తా ఉన్నాం. అయితే డెవలప్మెంట్ తెలంగాణ